ఓకే. సో, మనం నెక్స్ట్ కంటిన్యూస్ దాంట్లోనే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇవన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత, మనం సిస్టమ్ ట్యాబ్‌లోకి వెళ్ళాలి. సో, సిస్టమ్ ట్యాబ్‌లోకి వెళ్ళిన తర్వాత మనకిక్కడ ఏం చేయాలంటే, డివైజెస్ దగ్గరికెళ్తే, డివైజెస్‌లో మనకి ఇక్కడ లైటింగ్ అని ఉంటుంది. దాన్ని మనం సెలెక్షన్ చేసుకుంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ సింగిల్ పోల్ స్విచ్ అనేది మనం తీసుకుందాము. సో, తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం లెవెల్ 1 అంటే ఏంటంటే లైటింగ్ లెవెల్ 1 దగ్గరికి వచ్చేసి, సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలంటే మనం ఒక వాల్ దగ్గర స్టిక్అప్ మనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది రివర్స్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వాల్ దగ్గర మనం దీని తాలూకా స్విచ్ని మనం ఇక్కడ స్టిక్అప్ చేసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఏం చేయాలంటే, ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ని పెట్టుకోవాలి. అండ్ అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఒక స్విచ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం స్విచ్ని మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి సో ఈ ఏరియాలో మనం ఇక్కడ 2 స్విచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక 2 స్విచెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కారిడార్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయాలంటే కారిడార్ దగ్గర కూడా మనం ఇక్కడ ఒక స్విచ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ అనేది మనం తీసుకోవాలి. సో అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక స్విచ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ యాడ్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఒక స్విచ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఒక స్విచ్ని మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం ఇక్కడ కూడా ఒక స్విచ్ని మనం పెట్టుకొని ఇక్కడ కూడా మనం ఒక స్విచ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా మనం టోటల్గా స్విచెస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి ప్యానెల్ షెడ్యూల్ చేయడానికి మనం ప్యానెల్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైటింగ్ ఎపిరియన్సెస్ ప్యానెల్ బోర్డ్స్ అని ఉన్నాయి కదా, అందులోని ఇక్కడ నేను 100 ఎంపీఆర్ది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఏం చేయాలంటే మనం వాల్లోనే మనం దీన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం ప్యానెల్ బోర్డ్ని దానికి వాల్ అనేది కూడా ఎగ్జాక్ట్గా మనకి సరిపోవాలి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకు అది ఎగ్జాక్ట్గా మనం ఇవ్వడానికి అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ప్యానెల్ బోర్డ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ
ఓవరాల్గా అంటే ఆ ఫ్లోర్కి ప్యానెల్ బోర్డ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసిన తర్వాత మనం ప్యానెల్ బోర్డ్ని సెలెక్ట్ చేస్తే ఈ ప్యానెల్ బోర్డ్లో ఏంటంటే మనకి ఇక్కడ క్రియేట్ ప్యానెల్ షెడ్యూలింగ్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యూజ్ డిఫాల్ట్ టెంప్లెట్ అని చెప్పేస్తే సో మనకేమవుతుందంటే బై డిఫాల్ట్గా మనకి ప్యానెల్ షెడ్యూలింగ్ తాలూకా ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్గా అది క్రియేట్ చేసుకుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రతి లైట్కి కూడా స్విచ్ని మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే పవర్ అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ యొక్క ప్యానెల్ అంటే ఇదొక అంటే లైటింగ్ది మనం తీసుకుంటే ఇక్కడ మనకి స్విచ్ అని ఉన్నది. సో స్విచ్ అని చెప్తే ఇక్కడ సెలెక్ట్ ద స్విచ్ అని చెప్పి సో ఇక్కడ స్విచ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ లైటింగ్ని సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ స్విచ్ అని చెప్పి ఏం చేయాలి, మనం ఇక్కడ స్విచ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లైట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం స్విచ్ తీసుకొని యాడ్ స్విచ్ అని చెప్పి ఇక్కడ మనం స్విచ్ అనేది యాడ్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే లైట్ని తీసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ మనం స్విచ్ యాడింగ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం దీన్ని తీసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ యాడింగ్ అని చెప్పి మనం ఇక్కడ స్విచ్ని మనం యాడ్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క లైటింగ్ని మనం తీసుకొని ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం స్విచ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ యాడింగ్ అని చెప్పి ఇక్కడ నేను స్విచ్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ యాడింగ్ అని చెప్పి నేను దీనికి స్విచ్ యాడ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఈ యొక్క లైట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం స్విచ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ యాడింగ్ అని చెప్పి నేను ఇక్కడ దీనికి స్విచ్ యాడ్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ మనం స్విచ్ యాడింగ్ అనేది మనం చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే లైట్ని మనం అగైన్ మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి ఇక్కడ యాడ్ స్విచ్ అని చెప్పి సో ఇక్కడ స్విచ్ని మళ్ళీ ఇలాగ కనెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని స్విచ్ అని చెప్పి మళ్ళీ మనం ఇక్కడ ఇలా స్విచ్ని మనం యాడ్ చేయవలసి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని స్విచ్ అని చెప్పి ఇక్కడ యాడ్ స్విచ్ అని చెప్పేసి ఇక్కడ మనం స్విచ్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో స్విచ్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సో ఇక్కడ లైట్ ఓకే, సో ఇక్కడ మనకి స్విచ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ లైట్ సెలెక్ట్ చేసి స్విచ్ అని చెప్పి
ఇక్కడ మనం యాడ్ స్విచ్ అని చెప్పి సో ఇక్కడ మనం ఇవ్వాలి. అలాగే ఇది కూడా మనం ఏం చేయాలంటే దీన్ని కూడా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి యాడ్ స్విచ్ అని చెప్పి ఇది మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని స్విచ్ అని చెప్పి ఇక్కడ యాడ్ స్విచ్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇది ఇస్తాను ఇలా కనెక్షన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ అగైన్ ఈ లైటింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం యాడ్ స్విచ్ అని చెప్పి సో స్విచ్కి మనం యాడ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ లైట్ని మనం సెలెక్ట్ చేసుకొని స్విచ్ అని చెప్పి యాడ్ స్విచ్ అని దీనికి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఏమైందంటే మొత్తం లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మనం స్విచ్చెస్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పవర్ని మనం జనరేట్ చేయాలి. ఓకే, సో మరి పవర్ని మనం జనరేట్ చేయాలి అని అంటే మళ్ళీ అగైన్ లైట్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఎక్విప్మెంట్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఏం చేయాలి, మనం అగైన్ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం పవర్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పాలి. ఓకే, అంటే సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం ప్యానెల్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనకేమవుతుందంటే ఈ రకంగా ఇక్కడ పవర్ అనేది దీనికి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసారా ఇలా మనకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఈ యొక్క లైట్ని మనం సెలెక్ట్ చేసుకొని పవర్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ ప్యానెల్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది. అలాగే ఇక్కడ మళ్ళీ అగైన్ లైట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ అగైన్ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి సో ఈ ప్యానెల్లో నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్యానెల్ కూడా మనకి ఇది యాడ్ అయిపోయింది. ఇది సెలెక్ట్ అయిందా, ఓకే అయిపోయింది ఇది. ఓకే, సో ఇక మళ్ళీ ఈ లైట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్ అలాగే ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి సో ఈ ప్యానెల్ మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడికి మనకి ఇది అయిపోయింది. ఇక్కడ ఈ రూమ్లోది మనకి అయిపోయిందా లేదా చూడాలి. ఓకే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడండి ఈ లైట్ తీసుకొని ఇక్కడ పవర్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఇక్కడ మనం ప్యానెల్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే లైట్ని తీసుకొని పవర్ ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఈ ప్యానెల్ బోర్డ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడికి అది క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ అగైన్ ఇక్కడ లైట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేసాము, పవర్ అని ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అది
ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్, ఇక్కడ మనకి ప్యానెల్ బోర్డ్ అనేది అటాచ్ అయింది దీనికి. ఓకే, సో ఇక్కడ మనం ఇది కూడా మళ్ళీ ఏం చేయాలి, పవర్ అని చెప్పి, సో ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం ప్యానెల్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ మనం ఈ యొక్క లైట్ని మనం సెలెక్ట్ చేసి, ఓకే ఇక్కడ పవర్ అని చెప్పి ఏం చేయాలి, మళ్ళీ మనం సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి, సో ఇక్కడ మనం ప్యానెల్ బోర్డ్ని క్లిక్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ లైట్ని సెలెక్ట్ చేసి పవర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఈ ప్యానెల్ బోర్డ్ని మనం ఇవ్వాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి మళ్ళీ మనం ఈ ప్యానెల్ బోర్డ్లో దాన్ని యాడ్ చేయాలి. సారీ, ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే, మనం ప్యానెల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఈ రూము ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ ద రూమ్స్ బట్టి ఇది అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఈ రూమ్ తాలూకా లైట్కి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి, మనం పవర్ అని చెప్పి సో ఇక్కడ మనం సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఇక్కడ ప్యానెల్ని మనం యాడ్ చేసుకుంటాము. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మళ్ళీ మనం ఈ లైట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకి 120 పవర్లో అంటే ఇక్కడ మనకి ప్యానెల్ బోర్డుకి వచ్చేసరికి మనకి ఇంకా ఇక్కడ మనకి 4 లైట్స్ ఉండిపోయినాయి. సో ఇక్కడ ప్యానెల్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా మనకి, అందుకని ఏం చేయాలంటే మనం పవర్ ఎక్కువ ఉన్నది మనం యాక్చువల్గా తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అని చెప్పి ఇక్కడ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ దీని పక్కనే ఇక్కడ ఒక ప్యానెల్ని నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మనది యాక్చువల్గా చెప్పాలంటే ఇది పవర్ అయిపోయిందా, ఓకే అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని కూడా
సో ఇక్కడ ఇది ఉండిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇందులో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ప్యానెల్స్లో మళ్ళీ ఇంకొక ప్యానెల్ తీసుకొని, సో దాని పక్కనే మనం ఇంకొక ప్యానెల్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఈ ప్యానెల్ బోర్డ్ని ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ లైట్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మనం పవర్ ఇచ్చేసి, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మరొక ప్యానెల్ బోర్డ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏమైందంటే ఇది సెలెక్షన్ చేశాం కదా, సో మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఇక్కడ పవర్ అని చెప్పి సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్యానెల్ బోర్డు పెట్టుకున్నాం కదా ఇంకోటి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ప్యానెల్ బోర్డ్ని యాడ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ లైట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పవర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి ఈ ప్యానెల్ బోర్డ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ పవర్ అని చెప్పి దీన్ని కూడా ఈ ప్యానెల్లోకి, అంటే ఇక్కడ సెలెక్ట్ ప్యానెల్ అని చెప్పి మనం ఇక్కడ ఈ ప్యానెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ప్యానెల్ షెడ్యూలింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనం ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇలా వచ్చేసింది ఇది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీంట్లోని ఇది బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ అంటే ఆటోమేటిక్గా ఇది ఏంటంటే మనకి ఎంత వాట్స్ ఏంటి అనేది అదే తీసేసుకుంది. సో దీంట్లో మనం వేరేగా తయారు చేయ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి మనం యాడ్ చేసిన లైట్స్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూడండి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీషెడ్యూల్ లోడ్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా అదే రీషెడ్యూలింగ్లో ఉంది, మనం వేరేగా ఏమీ మార్చవసరం లేదు. ఇక్కడ మనకేంటంటే త్రీ ఫేసింగ్ అంటే త్రీ ఫేసింగ్ లైటింగ్స్ ఏవేవి ఉన్నాయి, ఏవేవి బోర్డుకి ఉన్నది అనేది చెప్పి ఇక్కడ మనకి చెప్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇంకొక బోర్డు అంటే ఇంకొక ప్యానెల్ యాడ్ చేసాం కదా మరి. సో మరి ప్యానెల్ దానికి కూడా అంటే కొన్ని లైట్స్ దానికి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్యానెల్ బోర్డ్ తీసుకొని మళ్ళీ దీనికి కూడా ఇక్కడ ప్యానెల్ రీషెడ్యూలింగ్ చేసుకొని ఇక్కడ రీషెడ్యూలింగ్ లోడ్స్ అని ఇచ్చాను అనుకోండి. సో మనం ఎన్ని అంటే 4 లైట్స్కి మనం తీసుకున్నాం. సో ఆ 4 లైట్స్కి కూడా
ఇది ఏం చేసిందంటే టోటల్గా రీషెడ్యూలింగ్ అంతా కూడా వాల్యూస్ అదే మనకి తయారు చేసుకుందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ మనకి ఏంటంటారంటే పవర్ జనరేషన్ అని అంటారనమాట. ఓకే, సో దీని తర్వాత మనకి బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం కాండ్యూట్ అంటే ఇంతవరకు కూడా మనం ఏం చేసామంటే 2D వైరింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ ఏదైనా ఒక లైట్కి మనం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైట్ మీద ఇక్కడ నేను ట్యాబ్కి ప్రెస్ చేశాను అనుకోండి. ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ప్యానెల్ ఆటోమేటిక్గా వస్తుంది, ప్యానెల్ క్రియేషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది సెలెక్ట్ చేసి ట్యాబ్కి ప్రెస్ చేస్తే మనకేమవుతుందంటే దాని తాలూకా వైరింగ్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్యానెల్స్ ఉంది కదా, ప్యానెల్ మీద ట్యాబ్కి ప్రెస్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన అది ఎక్కడైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్రతిదానికి కూడా అది ప్యానెల్ మీద మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే చూసారా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 3D వైరింగ్ అంటే అప్పుడు మనం ఇక్కడ అగైన్ ఏం చేస్తాము, సిస్టమ్ ట్యాబ్లోకి మనం వెళ్ళాలి. ఓకే, సో సిస్టమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇందులోనే మనకి ఏంటంటే చూసారా కాండ్యూట్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాండ్యూట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదో ఒక ఎలివేషన్కి మనం వెళ్ళాలి. సో ఎలివేషన్కి వెళ్తేనే మనం దీని తాలూకది మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈస్ట్ వ్యూలోకి వెళ్తాను. ఓకే, సో ఈస్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ నాకు 2 ప్యానెల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ 2 ప్యానెల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎదురుగాన. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కాండ్యూట్ దగ్గర ఇలా మనం తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇలా తీసుకుంటే మనం ఇక్కడ ఫినిష్ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ లైటింగ్ కోసం మనం ఇక్కడ ఈ యొక్క హైట్లో మనం దీన్ని ఇలాగ పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ అలాగే ఇక్కడ మనం లెవెల్ 1లోకి కూడా వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం ఫినిష్ అని ఇవ్వాలి. సో ఫినిష్ అని ఇస్తే నాకేమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాండ్యూట్ ఇచ్చాము, బట్ ఇక్కడ మనకి ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు, పైన అనేది ఇచ్చాను. ఓకే, సో రాదు.
ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందులోని మళ్ళీ నేనేం చేస్తానంటే సౌత్ వ్యూలోకి వెళ్తాను. సో సౌత్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ కూడా నేను ఫినిష్ అని చెప్తే నాకు ఇక్కడ నేను సేవ్ ప్రాజెక్ట్ అని చెప్తాను. సారీ ఇది మనకి కనపడాలి అంటే ఈ బోర్డ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను లైటింగ్లో సీలింగ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనకి కాండ్యూట్ అనేది సీలింగ్లో మాత్రమే మనకి కనిపిస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తాం మనం దీనికి ఇక్కడ ఫైన్ పెట్టుకుంటాను. సో ఫైన్ పెట్టుకుంటే నాకు ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ అగైన్ సౌత్ ఎలివేషన్లోకి వెళ్తాను. ఓకే. సో సౌత్ ఎలివేషన్లోకి వెళ్ళి సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిఎస్ అని చెప్పి ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే ముందు ఇటువైపు నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి లైట్స్ ఉన్నాయి కదా, సో లైట్స్ దగ్గరికి మనం షిఫ్ట్ కీతో ఇలా పెట్టుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే లెవెల్ 1లోకి వచ్చేసి ఇక్కడ నాకు సీలింగ్ ప్లాన్లోకి వచ్చేసానంటే సో సీలింగ్ ప్లాన్లో